ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సి అభ్యర్థులకు కూడా నమస్కారం. సో, ఈ యొక్క వీడియోలో మనం డిఎస్సి విద్యా దృక్పథాలు పర్స్పెక్టివ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్‌కి సంబంధించి మనకి పీఐఈకి సంబంధించి మనకి ఆల్రెడీ ప్రీవియస్‌గా ఒక వీడియో అయితే చేశాను. 4 ఇంపార్టెంట్ టాపిక్స్ అవి ఏంటంటే గనక మనకి ఆర్‌టీఈ, ఆర్‌టీఏ అదేవిధంగా మనకి ఎన్‌ఈపీ అలాగే మనకి ఎన్‌సీఎఫ్‌కి సంబంధించి దాదాపుగా ఆ యొక్క 4 టాపిక్స్‌కి సంబంధించి ముఖ్యమైన బిట్స్ అనేవి విద్యా దృక్పథాలకు సంబంధించి అప్‌లోడ్ చేశాను. సో, దాదాపుగా 40,000 మంది చూసి ఉన్నారు. ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. అలాగే ఈ యొక్క వీడియోలో సమాచార హక్కు చట్టం, అదేవిధంగా మానవ హక్కులకు సంబంధించి కొన్ని ముఖ్యమైన బిట్స్ అనేవి ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా వీడియోని చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. ఎందుకంటే చాలా తక్కువ సమయం అయితే ఉంది డిఎస్సికి సంబంధించి. ఇలాగే ప్రతిరోజు కూడా ఇంపార్టెంట్ టాపిక్స్ మీరు పీడీఎఫ్ ఫైల్స్ మీరు కావాలనుకుంటే గనక మన ఛానెల్‌లో సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే టెలిగ్రామ్, వాట్సాప్ గ్రూప్స్‌లో జాయిన్ అవ్వండి. ప్రతి ఒక్కరు కూడా యూజ్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానెల్ ద్వారా అందిస్తూ ఉంటాను. సో, లేట్ చేయకుండా మనం సమాచార హక్కు చట్టం, అదేవిధంగా మానవ హక్కులకు సంబంధించి మొదటి ప్రశ్న మనం చూద్దాం. సో, సమాచార హక్కు చట్టం, మానవ హక్కుల్లో మొదటి ప్రశ్న చూసుకున్నట్లయితే గనక సమాచార హక్కు చట్టం 2005 అమల్లోకి వచ్చిన తేదీ. సో, ఎప్పుడు అమల్లోకి వచ్చిందంటే గనక సమాచార హక్కు చట్టం అక్టోబర్ 12, 2005. అలాగే సెకండ్ బిట్ ప్రయా ప్రజా ప్రయోజనం కాని సమాచారం పొందే వ్యక్తికి సంబంధించి సమాచారం కాని దానిని ఏమని పిలుస్తారు? థర్డ్ పార్టీ. అలాగే మూడవ ప్రశ్న సమాచార హక్కు చట్టానికి సంబంధించి సమాచారం పొందుటలో ఇమిడి ఉన్న సరికాని ప్రవచనం ఏది? సో, ఇక్కడ ఇచ్చిన వాటిలో సమాచార హక్కు చట్టానికి సంబంధించి సమాచారం పొందుటలో ఇమిడి ఉన్న సరికాని ప్రవచనం. సో, ఇక్కడ మనకి ఇచ్చిన వాటిలో ఇది సరికాని ప్రవచనం. ఏంటంటే తెల్ల రేషన్ కార్డుదారులు సమాచారం కోసం రూ. 15 చెల్లించాలనేది సరికాని ప్రవచనం. అలాగే నాలుగవ ప్రశ్న సమాచార పొందలేని అంశం కానిది. సమాచారం పొందలేని అంశం కానిదేమిటి? సమాచారం పొందలేని అంశం కానిదేంటంటే ఒక ప్రభుత్వ సంస్థలో పనిచేసే ఉద్యోగుల సంఖ్య. ఓకేనా? సో, మీకు మన ఛానెల్ ద్వారా మీకు ఎవరైతే డిఎస్‌ఏ అభ్యర్థులున్నారో ఇంత తక్కువ సమయంలో మీరు ఎక్కువ క్విక్ ప్రాక్టీస్ రివిజన్ చేయడానికి ఇంపార్టెంట్ బిట్స్‌తో తెలుగు వచ్చి దాదాపుగా థర్డ్ క్లాస్ నుంచి 10థ్ క్లాస్ వరకు కంటెంట్ మొత్తం 1500 బిట్స్ ఆన్‌లైన్ టెస్ట్ సిరీస్ అనేది మీకు రూ. 49కి అందిస్తున్నాం. అలాగే మీకు సైకాలజీ కూడా మొత్తం సిలబస్ మొత్తం మీద 500 బిట్స్ దాదాపుగా 15 టెస్ట్‌లు కేవలం రూ. 49కి అందిస్తున్నాం. అలాగే కరెంట్ అఫైర్స్ 2024, 25 ఇంపార్టెంట్ 400 బిట్స్ అనేవి మీకు రూ. 49కి అందిస్తున్నాం. సో, మీకు ఎవరికైనా ఇవి కావాలనుకుంటే మీకు స్క్రీన్ మీద కనబడుతుంది కదా! 9666227232 అలాగే మీకు విద్యా దృక్పథాలకు సంబంధించి కూడా మొత్తం అన్ని సిలబస్ అంతా కవర్ చేస్తూ ఒక 500 బిట్స్ అనేది ప్రిపేర్ చేయడం జరిగింది. అది కూడా మీకు కావాలనుకుంటే మీరు వాట్సాప్‌కి మెసేజ్ చేయండి. అవి కూడా రూ. 49 మాత్రమే. సో, మీకు ఏది కావాలన్నా రూ. 49కి అందిస్తూ ఉన్నాం. ఇంత తక్కువ సమయంలో మిమ్మల్ని దృష్టిలో ఉంచుకొని ఈ యొక్క తక్కువ ధరకే అందిస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరికి కూడా ఇంట్రెస్ట్ ఉంటే 9666227232 నంబర్‌కి మెసేజ్ చేసి మీరు డీటెయిల్స్ అనేవి తెలుసుకోవచ్చు. ఓకేనా? సో, ఇక ఐదవ ప్రశ్న అయితే మనం చూద్దాం. సమాచారం పొందే వ్యక్తులను బెదిరింపుల నుండి కాపాడుకోవడానికి ఏర్పాటైన చట్టం ఏది? విజిల్ బ్లోయర్స్ చట్టం. అండ్ నెక్స్ట్ బిట్ సమాచార కమిషనర్లను తొలగించే అధికారం ఎవరికి కలదు? రాష్ట్రపతికి. రాష్ట్ర సమాచార కమిషన్ సభ్యుల ఎంపిక కమిటీలో లేనివారు ఎవరు? స్పీకర్. అలాగే సమాచార హక్కు చట్టంలో షెడ్యూల్ 1 ఏది పేర్కొంటుంది? సభ్యుల ప్రమాణ స్వీకారం. సభ్యుల ప్రమాణ స్వీకారం. తొమ్మిదవ ప్రశ్న సమాచార హక్కు చట్టంలో సమాచార కమిషన్ యొక్క విధులు, అధికారాలు, అప్పీలు, జరిమానాలు చర్చించే అధ్యాయం ఏది? 5వ అధ్యాయం. ఆప్షన్ 4 ఈస్ రైట్ ఆన్సర్. ఇక 10వ ప్రశ్న కేంద్ర సమాచార ప్రధాన కమిషనర్ ఎవరు? యశ్వర్ధన్ కుమార్ సిన్హా. ఇక అలాగే నెక్స్ట్ బిట్. సో, వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. అలాగే మన ఛానెల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ యొక్క వీడియోని లైక్ చేసి మీ యొక్క మిత్రులకి షేర్ చేయడం మర్చిపోవద్దు. అండ్ నెక్స్ట్ బిట్ 11వ ప్రశ్న భారతదేశంలో మానవ హక్కులకు అంకురార్పణ మొదటగా ఎవరి కాలంలో జరిగింది? బౌద్ధుల కాలంలో.
నెక్స్ట్ బిట్. మానవ హక్కుల మొత్తం 30 కాగా వాటిలో 1-20 వరకు గల ప్రకరణాలు ఏ తత్వానికి సంబంధించినవి? ఉదారవాద తత్వం. అండ్ నెక్స్ట్ బిట్. జాతీయ మానవ హక్కుల కమిషన్ ఏర్పాటైన సంవత్సరం. జాతీయ మానవ హక్కుల కమిషన్ ఏర్పాటైన సంవత్సరం ఎప్పుడంటే 1993 అక్టోబర్ 12న. అండ్ నెక్స్ట్ బిట్. జాతీయ మానవ హక్కుల కమిషన్‌లో ఉండాల్సిన మొత్తం సభ్యుల సంఖ్య 1+3. తదుపరి ప్రశ్న. జాతీయ మానవ హక్కుల కమిషన్‌లో చైర్మన్, సభ్యుల కాల పరిమితి. కాల పరిమితి వచ్చి 3 సంవత్సరాలు లేదా 70 సంవత్సరాలు వచ్చినా మనకి రిటైర్మెంట్ కాల పరిమితి. ఓకేనా? సో రెండిట్లో ఏదైనా అవ్వచ్చు. మన ఆప్షన్ బట్టి చూస్ చేసుకోవాలి. ఇక నెక్స్ట్ బిట్. 16వ ప్రశ్న. జాతీయ మానవ హక్కులకు సంబంధించి సరికానిది. జాతీయ మానవ హక్కులకు సంబంధించి సరికానిది ఏమిటి? బాలల హక్కులకు సంబంధించి విధాన నిర్ణయాలు తీసుకోవడం. ఇది జాతీయ మానవ హక్కులకు సంబంధించి సరికానిది. ఇక 17వ ప్రశ్న. రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌లో చైర్మన్ కావాలంటే ఏ అర్హత కలిగి ఉండాలి? హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసి ఉండాలి. లేదా న్యాయమూర్తిగా పనిచేసి ఉండాలి. రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ కావాలంటే. నెక్స్ట్ బిట్. రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ సభ్యుల ఎంపిక. కమిటీలో పాల్గొనే మంత్రి. హోంశాఖ మంత్రి. అలాగే నెక్స్ట్ బిట్. జిల్లాలో మానవ హక్కులకు కోర్టుగా పరిగణించబడేది. జిల్లాలో మానవ హక్కుల కోర్టుగా పరిగణించబడేది ఏంటంటే జిల్లా కలెక్టర్ కార్యాలయం. తదుపరి ప్రశ్న. మానవ హక్కుల ప్రకారం ఒక వ్యక్తి స్వంతంగా గాని, ఉమ్మడిగా గాని ఆస్తి కలిగి ఉండే హక్కు గల ప్రకరణ. ఆప్షన్ 4 ఈస్ రైట్ ఆన్సర్. 17. 21వ ప్రశ్న. పని హక్కు సమాన పనికి సమాన వేతనమును పొందే హక్కు గల ప్రకరణ. 19వ ప్రకరణ. ఇక 22వ ప్రశ్న. వ్యక్తులు తమ భావాలను స్వేచ్ఛగా వెల్లడించే హక్కు గల ప్రకరణ. 19. ఇక 23వ ప్రశ్న. 1978లో యునెస్కో మానవ హక్కుల బోధనపై అంతర్జాతీయ సమావేశాన్ని ఎక్కడ ఏర్పాటు చేసింది? వియన్నా. ఓకేనా? ఆప్షన్ 2 ఈస్ రైట్ ఆన్సర్. సో ఒక్కొక్కసారి టెక్నికల్ ఇష్యూ వల్ల కొన్ని ఆన్సర్స్ అనేవి ఏమైనా రాంగ్‌గా ఉంటే ఒకసారి కరెక్ట్ చేసుకోండి. ఓకేనా? సో ఒకవేళ మీకేమైనా ఇందులో మిస్టేక్ గాని చెప్తే గనక మీకు వీడియో డిస్క్రిప్షన్‌లో నేను అప్డేట్ అయితే చేస్తాను. ఒకవేళ టెక్నికల్ ఇష్యూ వల్ల ఏమైనా మిస్టేక్ వస్తే. సో నెక్స్ట్ బిట్. జాతీయ స్థాయిలో మానవ హక్కుల కమిషన్ సభ్యుల ఎంపిక కోసం ఏర్పాటు చేసిన హై పవర్ కమిటీకి అధ్యక్షులు ఎవరు? ప్రధానమంత్రి. అండ్ నెక్స్ట్ బిట్. రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌లో చైర్మన్‌తో పాటు ఉండే సభ్యుల సంఖ్య 2. తదుపరి ప్రశ్న. మానవ హక్కుల పరిరక్షణకు సంబంధించి సవరణను చివరగా ఎప్పుడు చేశారు? 2019లో. అలాగే నెక్స్ట్ బిట్. ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల కమిషన్ ఎప్పుడు ఏర్పాటు చేసింది? 1946. ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల కమిషన్ ఎప్పుడు ఏర్పాటు చేసిందంటే 1946. సో ఐక్యరాజ్య సమితి విశ్వ మానవ హక్కులను ఎప్పుడు ప్రకటించింది? సో ఇందాక ఎప్పుడు ఏర్పాటు చేసిందన్నాం. ఇప్పుడు ఎప్పుడు ప్రకటించిందంటే గనక 1948 డిసెంబర్ 10న. నెక్స్ట్ బిట్. మానవ హక్కుల దినోత్సవంగా ఏ రోజుని జరుపుకుంటారు? డిసెంబర్ 10. అండ్ నెక్స్ట్ బిట్. 1948 డిసెంబర్ 10న ఐక్యరాజ్య సమితి ప్రకటించిన విశ్వ మానవ హక్కుల్లో ఎన్ని ప్రకరణలు కలవు? 30.
భారత రాజ్యాంగంలో మానవ హక్కులు ఏ విభాగంలో ఉన్నాయి? మూడో విభాగంలో. అలాగే భారత రాజ్యాంగంలో మానవ హక్కులను తెలియజేసే ఆర్టికల్స్ 12, 35. స్త్రీ, పురుషులు తమకు నచ్చిన వారిని వివాహం చేసుకోవచ్చు అని తెలిపే మానవ హక్కుల ఆర్టికల్ 16. నెక్స్ట్ బిట్. మానవ హక్కులను ఏ దేశం కూడా మార్చుకోరాదు అని తెలిపే ఆర్టికల్ 30. అలాగే నెక్స్ట్ బిట్. జాతీయ మానవ హక్కుల కమిషన్ ఎప్పుడు ఏర్పడింది? ఎప్పుడు ఏర్పడింది? 1993. సో, ఇది మళ్ళీ సేమ్ రిపీట్ అయ్యే బిట్. నెక్స్ట్ బిట్. వ్యక్తి స్వేచ్ఛగా ఓటు వేయొచ్చు అని తెలిపే మానవ హక్కుల ఆర్టికల్ ఏది? 21వ ఆర్టికల్. నెక్స్ట్ బిట్. ఒక వ్యక్తి మరో దేశంలో ఆశ్రయం పొందవచ్చు అని తెలిపే మానవ హక్కుల ఆర్టికల్ 14. అలాగే తదుపరి ప్రశ్న. అంతర్జాతీయ మానవ హక్కుల దశాబ్దంగా ఏ సంవత్సరాలను పరిగణిస్తారు? అంతర్జాతీయ మానవ హక్కుల దశాబ్దంగా ఏ సంవత్సరాలను పరిగణిస్తారు? 1995, 2004. 1995 నుంచి 2004. నెక్స్ట్ బిట్. వ్యక్తి తనపై ఆరోపణలు వస్తే బహిరంగంగా వాదనలు వినిపించుకోవచ్చు అని తెలిపే మానవ హక్కుల ఆర్టికల్ ఏది? 10. నెక్స్ట్ బిట్. ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ బాలల హక్కుల పరిరక్షణ దినోత్సవాన్ని ఎప్పటి నుండి జరుపుతున్నారు? 1954 నుంచి. అలాగే 42వ ప్రశ్న. బాలల హక్కులకు ప్రత్యేక స్థానం కల్పించాలని యుఎన్ఓలో ప్రత్యేక చర్చకు చొరవ చూపిన మహిళా ఉపాధ్యాయురాలు ఎవరు? ఎగెంటిన్ బ్యాగ్. ఎగెంటిన్ బ్యాగ్. ఇక 43వ ప్రశ్న. బాలల హక్కుల ఒడంబడికలో 1 నుండి 41 వరకు గల హక్కులను ఏ పేరుతో పిలుస్తారు? బాలల హక్కుల ఒడంబడికలో 1 నుంచి 41 వరకు గల హక్కులను ఏ పేరుతో పిలుస్తారు? ఆపరేషనల్ హక్కులు. ఓకేనా? సో, దయచేసి వీడియోని పూర్తిగా చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మీరు ఇంత తక్కువ సమయంలో ఎక్కువ ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఇప్పటి వరకు ప్రిపేర్ అయ్యారు. సో, ప్రిపేర్ అయిన దాన్ని ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. సో, ఖచ్చితంగా మీరు మంచి మార్క్స్ అయితే గెయిన్ చేసే అవకాశం అయితే ఉంటుంది. సో, ప్రాక్టీస్ మోర్ ఇంపార్టెంట్. ఓకేనా? ఇక తదుపరి ప్రశ్న. బాలల హక్కుల 54లో శరణార్థులైన పిల్లల యొక్క హక్కులను తెలియజేసే ఆర్టికల్ ఏది? 22. అండ్ నెక్స్ట్ బిట్. అంతర్జాతీయ బాలల హక్కులలో లైంగిక వ్యాపారం కోసం అమ్మడం నుండి రక్షణను తెలిపే ఆర్టికల్ ఏది? 35వ ఆర్టికల్. తదుపరి ప్రశ్న. అంతర్జాతీయ బాలల సంవత్సరం 1979ని పురస్కరించుకుని మన భారతదేశం 1979లో దేనిని ఏర్పాటు చేసింది? రాష్ట్రీయ బాల కోష్. ఓకేనా? ఇది అంతర్జాతీయ బాలల సంవత్సరం 1979ని పురస్కరించుకుని ఓకేనా? రాష్ట్రీయ బాల కోష్‌ను ఏర్పాటు చేసింది. అలాగే నెక్స్ట్ బిట్. జాతీయ బాలల హక్కుల కమిషన్ ఏర్పాటైన సంవత్సరం ఏది?
జాతీయ బాలల హక్కుల కమిషన్ ఏర్పాటైన సంవత్సరం 2007. ఇక 48వ ప్రశ్న. జాతీయ బాలల హక్కుల కమిషన్‌కు సంబంధించి సరికానిది గుర్తించమన్నారు ఈ కింది వాటిలో. జాతీయ బాలల హక్కుల కమిషన్‌కి సంబంధించి సరికానిదేంటో గుర్తించమన్నారు. సో, ఇందులో జాతీయ బాలల హక్కుల కమిషన్‌లో మనకి ఎంతమంది చైర్మన్స్ ఎంతమంది సభ్యులుంటారు? ఒక చైర్మన్, 6 సభ్యులుంటారు. సో, ఇది కరెక్టే. కానీ ఇక్కడ సరికానిది అడిగారు కదా! సో, అయితే ఇక్కడ మనకి 6 సభ్యుల్లో కూడా ఇద్దరు మహిళలు ఖచ్చితంగా ఉండాలి. సో, ఇది కూడా మనకి కరెక్టే. ఇక థర్డ్ వన్ ఈ కమిషన్‌లో చైర్మన్‌కు పదవి విరమణ వయసు 65 సభ్యులు వయసు 65 సభ్యులకు 60 సంవత్సరాలు. సో, ఇది కరెక్టే. సో, ఇక నాలుగవది రాంగ్. ఓకేనా? ఆప్షన్ 4 ఈస్ సో, ఆప్షన్ 4 ఈస్ రైట్ ఆన్సర్. ఇది సరికాని వాక్యం. ఓకేనా? ఈ కమిషన్ చైర్మన్ సభ్యుల పదవీ కాలాలు ఇద్దరికీ 90 సంవత్సరాలన్నది సరికానిది. ఇక అలాగే సో, ఈ క్రింది వాటిలో సరికాని జత గుర్తించమన్నారు. సో, ఇక్కడ సరికాని జత మొట్టమొదటి ఎన్‌సీపీసీఆర్ చైర్మన్ అమర్త్య సేన్, ప్రస్తుత ఎన్‌సీపీసీఆర్ తెలంగాణ చైర్మన్ కొత్తకోట సీతాదయాకర్ రెడ్డి. సో, ఇక్కడ చాలా క్లియర్‌గా తెలిసిపోతుంది. మొట్టమొదటి ఎన్‌సీపీసీఆర్ చైర్మన్ అమర్త్య సేన్ గారు కాదు. సో, ఇది సరికాని జత. ఇక 50వ ప్రశ్న మనం చూసినట్లయితే గనక బాలల హక్కులకు సంబంధించి బాలల భాగస్వామ్యాన్ని 8 అంశాలను నిచ్చెన రూపంలో తెలిపిన వ్యక్తి. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ హల్ట్. ఆప్షన్ 3 ఈస్ రైట్ ఆన్సర్ హార్ట్. ఇక 51వ ప్రశ్న మనం చూద్దాం. లైంగిక నేరాల నుండి బాలలకు రక్షణ చట్టం పోక్సో మొదట ఏర్పాటైన సంవత్సరం, సవరించబడిన సంవత్సరం. సో, ఇక్కడ పోక్సో ఏర్పాటైన సంవత్సరం, సవరించబడిన సంవత్సరం ఏదో గుర్తించమన్నారు. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 ఈస్ రైట్ ఆన్సర్. 2012లో పోక్సో ఏర్పాటైంది మొదటగా. తర్వాత సవరించబడిన సంవత్సరం 2019. ఇక 52వ ప్రశ్న. 1979వ సంవత్సరంలో భారత ప్రభుత్వం బాల కార్మికుల సమస్యలను గుర్తించి వాటిని అధిగమించుటకు ఏర్పాటు చేసిన కమిటీ ఏది? ఆప్షన్ 4 ఈస్ రైట్ ఆన్సర్. గురుపాద స్వామి. ఇక 53వ ప్రశ్న. జువైనల్ జస్టిస్ కేర్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్ 2000 నూతన సవరణ చట్టం 2021 ద్వారా కొత్తగా మార్పు చేశారు. ఇది ఎప్పటి నుండి అమల్లోకొచ్చింది? ఆప్షన్ 1 ఈస్ రైట్ ఆన్సర్. సెప్టెంబర్ 1, 2022. ఇక 54వ ప్రశ్న. బాలల పరిరక్షణ కోసం ఎన్‌సీపీసీఆర్ వారు చేపట్టిన కార్యక్రమం కానిది అన్నారిక్కడ. సో, కానిదేంటండి? ఇది. ఆప్షన్ 4. ఈ యొక్క కమిషన్ ఆధ్వర్యంలో ఏర్పాటైన మరో పోర్టల్ బాల్ స్వరాజ్. ఇది ఉపాధ్యాయులకు సంబంధించిందనేది ఎన్‌సీపీసీఆర్ వారు చేపట్టిన కార్యక్రమం కానిది. ఓకేనా? అండ్ తదుపరి ప్రశ్న. చిల్డ్రన్ స్కూల్ బ్యాగ్ యాక్ట్ 2016 ప్రకారం పుస్తకాల బరువు విద్యార్థి శరీర బరువు శాతంలో ఎంత శాతం మించకూడదు? 10%. ఆప్షన్ 4 ఈస్ రైట్ ఆన్సర్. ఇక 56వ ప్రశ్న. ఈ క్రింది వానిలో సరికానిది.
ఆప్షన్ 4 ఈస్ రైట్ ఆన్సర్. మిషన్ వాత్సల్య పథకం కేవలం బాల నేరాలకు ఉద్దేశించిన పథకం అనేది సరికానిది. సో, ఇక్కడ మనకి అంతర్జాతీయ బాల కార్మిక నిరోధక సంఖ్య సంవత్సరం 2021 అది కరెక్టే. ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం జూన్ 12 అది కూడా కరెక్టే. చైల్డ్ హెల్ప్ నంబర్ ఇక్కడ మనకి 112 ఇది కూడా కరెక్టే. సో, ఇక్కడ మనకి రాంగ్ సరికానిది ఏంటంటే ఆప్షన్ 4 ఈస్ రైట్ ఆన్సర్. ఇక 57వ ప్రశ్న బాల కార్మిక నిర్మూలన సవరణ చట్టం 2016 ప్రకారం ఆప్షన్ 2 ఈస్ రైట్ ఆన్సర్. కర్మాగారాలలో 18 సంవత్సరాల లోపు వారు పని చేయరాదు. ఇక 58వ ప్రశ్న సిఆర్‌సి అనగా? సిఆర్‌సి అనగా? చైల్డ్ రైట్స్ కన్వెన్షన్. చైల్డ్ రైట్స్ కన్వెన్షన్. 59వ ప్రశ్న సిఆర్‌సిలో ఐక్యరాజ్య సమితి ఎప్పుడు ఆమోదించింది? సిఆర్‌సిని అంటే చైల్డ్ రైట్స్ కన్వెన్షన్‌ని ఐక్యరాజ్య సమితి ఎప్పుడు ఆమోదించిందంటే 1989 నవంబర్ 20. ఇక అలాగే 60వ ప్రశ్న చైల్డ్ రైట్స్ కన్వెన్షన్‌లో మొత్తం ఎన్ని ఆర్టికల్స్ కలవు? 54. ఆప్షన్ 4 ఈస్ రైట్ ఆన్సర్. సో, ఈ యొక్క వీడియోలో మనకి సమాచార హక్కు చట్టం, అలాగే మానవ హక్కులు రైట్స్ యాక్ట్స్‌కి సంబంధించి మనం ఈ యొక్క వీడియోలో ఇంపార్టెంట్ బిట్స్ అనేవి తెలుసుకున్నాం. సో, అలాగే మీకు ఈ యొక్క విద్యా దృక్పథాలకు సంబంధించి ప్రీవియస్ వీడియో చేశాను. సో, ఇవన్నీ కూడా మీకు విద్యా దృక్పథాలు ఇంపార్టెంట్ బిట్స్ పీడీఎఫ్ కావాలన్నా, కరెంట్ అఫైర్స్ ఇంపార్టెంట్ బిట్స్ పీడీఎఫ్ కావాలన్నా, అలాగే తెలుగు ఆన్‌లైన్ టెస్ట్ సిరీస్ 1500 బిట్స్ అనేవి మీకు దాదాపుగా థర్డ్ క్లాస్ నుంచి 10థ్ క్లాస్ వరకు అకాడమిక్ టెక్స్ట్ బుక్స్ నుంచి కావాలన్నా, అలాగే సైకాలజీ సిలబస్ మొత్తం మీకు 15 ఆన్‌లైన్ టెస్ట్స్ అనేవి మొత్తం ప్రతీదీ కూడా ఒక్కొక్కటి రూ. 49 చొప్పున అతి తక్కువ ధరకే మీకు అందిస్తూ ఉన్నాం. సో, మీకు కావాల్సిన వారు వాట్సాప్ నంబర్ 9666227232 ఆ యొక్క నంబర్‌కి మీకు ఏమేమి కావాలో మీరు మెసేజ్ చేసి ఎంత మీకు ఏమేమి కావాలంటే ఒక 4 కావాలంటే 200 పేమెంట్ మీరు పంపించి ఈ యొక్క స్క్రీన్‌షాట్ మీకు ఆ యొక్క నంబర్‌కి పంపించినట్లయితే ఆ యొక్క 4 పీడీఎఫ్ ఫైల్స్ అనేవి మీకు అందించడం జరుగుతుంది. ఓకేనా? సో, ఈ యొక్క వీడియోలో మీకు క్లియర్ అండ్ కట్‌గా చాలా యూజ్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేశాను. ఆల్రెడీ ప్రీవియస్‌గా మన ఛానెల్‌లో విద్యా దృక్పథాలకు సంబంధించి వీడియో చేశాను. సో, అది చాలా మంది ఆదరించారు. అలాగే ఇది కూడా ఆదరించినట్లయితే ఇంకా మరెంతో మీకు ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి అందించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. సో, ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవరీవన్. థాంక్స్ ఫర్ వాచింగ్. మరొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో అందరూ కలుసుకుందాం. హావ్ ఎ నైస్ డే ఆన్ జై హింద్.